హాయ్ హలో అందరూ నమస్తే. మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతంలో పాదయాత్ర చేసి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా పసుపు నీళ్ళతో కడిగారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకోండి, రైతులు అనుకోండి, టీడీపీ పార్టీ ప్రోద్బలంతో అనుకోండి, ఏదైనా అనుకోండి, పసుపు నీళ్ళతో కడిగారు. సో తర్వాత జగన్ గారి అభిమానులు చాలా బాధపడ్డారు. ఒక మనిషిని ఇంతలా ద్వేషించాలా, ఇంతలా అవమానించాలా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడ అడవుల్లో ఉన్నామా, ఏంది అసలు అని చెప్పి ఆవేదన చెందినటువంటి పరిస్థితి అప్పట్లో. కట్ చేస్తే ఇప్పుడు ఎవరైతే పసుపు నీళ్ళు చల్లి పసుపు పార్టీ గెలవాలని, పసుపు జెండాకు ఓటేసి పసుపు జెండా రెపరెపలు ఆడించాలని చెప్పి అనుకున్నారో, ఇప్పుడు ఆ పార్టీకి ఓటు వేసి, అంటే పసుపు పార్టీకి ఓటు వేసిన, పసుపు పార్టీ అంటే టీడీపీ పార్టీకి ఓటు వేసి తప్పు చేశాం కదా అని చెప్పి మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా బాధపడుతూ జగన్ గారి హయాంలో ఏదైతే ఉద్యమం చేశామో అలాంటి ఉద్యమ కార్యాచరణను రూపొందించుకునేటువంటి దాంట్లో ఇప్పుడు బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే అమరావతి రైతుల యొక్క ఇష్యూ ఒక సీరియస్ టర్న్ తీసుకున్న పరిస్థితి. సో ఇక్కడ నేను వారిని అవమానించాలనో ఇంకోటో కాదు, ఒకసారి ఆ పసుపు నీళ్ళు చల్లినటువంటి అంశాన్ని ఒకసారి గుర్తు చేశాను ఇక్కడ. ఎందుకంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి ఈ పసుపు పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నటువంటి వ్యక్తులు, ఆ కారణం చేతనే పసుపు నీళ్ళు చల్లి అవమానించారు. ఇప్పుడు ఇదే పార్టీ ఇక్కడ అప్పుడు అమరావతి కోసం భూములు ఇచ్చేటువంటి రైతులను అవమానపరుస్తూ ఉంది, వాళ్ళ కన్నీళ్లకు కారణమవుతా ఉంది. వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, మేము అందరికీ మేలు చేశామని చెప్తా ఉన్నారు. 100%లో 80% అంటే సన్నకారు రైతులు ఉంటారు కదా పాపం, వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక 20% మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు అనుకోండి, పలుకుబడి అనుకోండి, ఏదో ఒక కారణం చేత వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుంటున్నారు. భూములు ఇచ్చిన దాంట్లో రిటర్నబుల్ ప్లాట్స్ కానీ, వాళ్ళు కోరుకున్న చోట ప్లాట్స్ కానీ, ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు. మిగిలిన 80% పాపం వాళ్ళు పని చేసుకోవాల్సిన పరిస్థితి, అంటే పొలాల్లో ఖచ్చితంగా పని చేసుకోవాలి, ఇటు తిరిగి ఆఫీసులో చుట్టూ తిరిగి పని చేసుకునేటువంటి అవకాశం వాళ్ళ దగ్గర లేదు. అలాంటి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంక ఇట్లాగే దీన్ని వదిలేయకూడదు కదా, 10 సంవత్సరాల కాలం అవుతోంది. అప్పుడు వాళ్ళ హయాంలో ఏమి ఇవ్వలేదు, జగన్ గారి హయాంలో జగన్ గారి మీద దొబ్బేశారు. సో ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం అవుతున్నా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పడకపోగా ఏమిటి ఇదని ప్రశ్నించి మాకు న్యాయం చేయని చెప్పి ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే లంచాలు అడుగుతున్న పరిస్థితి. ప్రతి చోట సిఆర్డీఏ ఆఫీసులో ఎక్కడ పోయినా లంచం. అలాంటి పరిస్థితి ఉన్నదని రైతులు స్వయంగా చెప్తా ఉన్నారు ఇక్కడ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే మా బతుకులు ఏదో మారుతాయి, మాకేదో చేస్తా అని చెప్పి ఎన్నికల టైంలో చెప్పి ఇంత చేసినప్పటికీ కూడా ఏమీ మారలేదు, మా బతుకులు ఇంకా దారుణంగా తయారయ్యాయని చెప్పి రైతులు ఇక డిమాండ్లను, మాకున్నటువంటి హామీలను అమలు చేయకపోతే మరి డిసెంబర్ మాసంలో పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ రూపొందిస్తామని చెప్పగానే, అంటే ఇది సీరియస్ టర్న్ తీసుకుందనడానికి ఒక ఎగ్జాంపుల్. వాళ్ళ ఆ మాట చెప్పగానే ఈ కమిటీ ఒక ప్రెస్ మీట్ పెట్టేసింది. ఈ పొంగూరు నారాయణ గారు కానివ్వండి, కేంద్ర మంత్రి పెమ్మసాని కానివ్వండి, వీళ్ళంతా ఒక కమిటీ వేశారు కదా, ఆ ఒక ప్రెస్ మీట్ పెట్టి 6 నెలల్లో అన్నీ కూడా మీకు పూర్తి చేస్తామని చెప్పి చెప్తుంది. ఇక్కడ జగన్ గారు అవకాశం తీసుకుంటారు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకండి, ఒక 6 నెలలు టైం ఇస్తే అన్ని చక్కదిద్దేస్తామని చెప్పి. విచిత్రం ఏంటంటే మొన్నటిదాకా ఏమీ లేవు, అన్ని సమస్యలు పరిష్కారం చేసినటువంటి వాళ్ళు మరి ఇప్పుడు 6 నెలలు అని చెప్పి ఎట్లా చెప్తారండి? అన్నీ పూర్తి చేస్తాం, కావాలని ఒక కుట్ర చేస్తూ ఉన్నారు సైకో బ్యాచ్లు, అరాచక శక్తులు అన్నటువంటి వీళ్ళు మరి 6 నెలల టైం ఎందుకు తీసుకున్నారు? అన్ని పూర్తి చేస్తే 6 నెలల టైం ఎందుకు? సో ఇక్కడ రైతులు చెప్తున్నట్టు వాళ్ళకి ఇంకా ఏది కూడా న్యాయం జరగలేదు. ముఖ్యంగా వీళ్ళకు జరగాల్సినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు ఒక 14 చెప్పారు. ఆ 14లో ఒక 3 ఇది అయ్యే పని కాదని చెప్పి చెప్పారంటే ఒక 11 అంశాలను పట్టుకున్నారు. ఈ 11 అంశాల్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ప్లాట్ల యొక్క కేటాయింపుకు సంబంధించి. సో ఆ ప్లాట్ల కేటాయింపు జరగలేదు. కొన్ని కేటాయింపు వీళ్ళు చెప్పినట్టు కొన్ని కేటాయించమేమని చెప్తున్నారు కదా, కేటాయింపుల్లో కూడా మోసాలే. ఏ రకంగా? డబ్బున్నాడు, అంటే ఇప్పుడు అమరావతి భూములు ఇచ్చారు కదా, ఇక్కడ కోట్లలో వాల్యూ పెరిగిపోయింది కదా, సో మీకు నచ్చిన చోట ప్లాట్ కావాలంటే చెప్పండి, ఊరికే ఇవ్వం, అన్ని కోట్ల లాభం వస్తుంది కాబట్టి మాకు 10 లక్షలు 20 లక్షలు 20 లక్షలు ఈయనకే మీకేం బాధ అని చెప్పి అడుగుతున్నారని రైతులు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకు న్యాయబద్ధంగా ఎక్కడైతే ప్లాట్ రావాలో అది ఇవ్వకుండా ఒక ల్యాడర్ సిస్టమ్ ఏదో పెట్టారు, అందులో కూడా మోసాలన్నమాట. డబ్బులు ఇచ్చిన వాడికి ఒక రకమైనటువంటి ప్లాటు, పాపం అమాయక రైతులను వాళ్ళని మోసం. డబ్బులు ఎందుకు ఇవ్వాలి మేము? రైతులు భూమి ఇచ్చే నష్టపోయారు, పైగా మళ్ళీ ఇప్పుడు కూడా
డబ్బులు లంచం ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారు? సో ఆ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అదేవిధంగా గ్రామ కంటాల యొక్క సమస్య, అది కూడా ఇంతవరకు పరిష్కారం చేయలేదు. అదేవిధంగా 25 గ్రామాలలో మౌలిక వసతులకు సంబంధించిన ఏర్పాటు కూడా చేయలేదు. దానికి సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధం చేయలేదు. డిపిఆర్ సిద్ధం చేయలేదంటే ఆ పనులు ఇప్పుడు అయ్యేటువంటి పరిస్థితి లేదు. సరిహద్దు రాళ్లకు సంబంధించి కానీ, జరీబు రైతుల యొక్క సమస్యలకు సంబంధించి కానీ ఇవేవి చేయకపోగా అందరికీ ప్లాట్లు కేటాయించేసామంటారు. వాస్తవం ఏంటి? ఇక్కడ 61,433 ప్లాట్లు కేటాయింపుల్లో 29,428 రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అంటే మిగతా వాటి పరిస్థితి ఏంటి? మరి జరగనట్టే కదా అవి. అంటే అఫీషియల్గా ఉన్న లెక్కల ప్రకారం చూస్తే వివిధ కారణాల వల్ల ఇవి జరగలేదు, జగన్మోహన్ రెడ్డి దీనికి ప్రధాన కారణం, జగన్మోహన్ రెడ్డి చేసిన వల్ల జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్న కారణంగా అని చెప్పి జగన్ మీదకి దీన్ని తిప్పేశారు. సో ఇట్లా ఈ రకంగా ఈ సమస్యలు ఉంటే జగన్ అనేటువంటి ఒక భయం పట్టుకుంది వీళ్ళకి. అధికార పార్టీకి ఉంది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతులకు ఉంది. ఎందుకు ఆ రకంగా ఉంది అంటే అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయి వీళ్ళ మీద అంటే వీళ్ళ పాలన తీరు ఆ రకంగా ఉంది. ఒక అమరావతి ప్రాంతంలోనే కేటాయింపుల విషయంలో, రిజిస్ట్రేషన్లో, ప్లాట్ల విషయంలో అవకతవకలు ఉన్నాయంటే ఓకే కాదు. రాష్ట్రం మొత్తం కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి క్రమంలో, ఎమ్మెల్యేల అవినీతి కూడా పెరుగుతున్నటువంటి క్రమంలో, మరి ఎమ్మెల్యేలు చంద్రబాబు గారు చేజారిపోతున్న క్రమంలో మరి భవిష్యత్తులో గెలుస్తారన్న నమ్మకం లేదు. సో ఆ రకంగా కూడా ప్లాట్లు, మేము ఇచ్చినటువంటి ప్లాట్ల పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే మళ్ళీ 3 రాజధానులు అంటాడేమో, అప్పుడు మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక భయం అయితే వీరిలో ఉంది అమరావతి విషయంలో. కానీ వీళ్ళలో ఒక భయం కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ప్రధానంగా అడిగేది ఏంటంటే అమరావతికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా రాజధానిగా గుర్తింపు ఉండాలనేది కోరుతున్నారు. ఇక్కడ రాష్ట్రం చట్టం తీసుకొచ్చింది కానీ పార్లమెంట్లో చట్టం లేదు. పార్లమెంటు చట్టం వస్తే ఇక కేంద్రం ఎవరైనా అధికారంలోకి వస్తే మళ్ళీ మార్చడానికి ఉండదు. అంటే మార్చాలంటే ఒక పెద్ద ప్రాసెస్ మళ్ళీ. సో అలాంటి బలమైనటువంటి ఒక చట్టం తీసుకురావాలనేటువంటిది ఒక డిమాండ్ ఉందన్నమాట. అంటే చట్టమే లేదు ఇంకా, అది పాయింట్ వాళ్ళు కోరేది. సో అదొకటి. అండ్ అదేవిధంగా జరీబు రైతులకు సంబంధించి 3,500 ఎకరాలు ఉంది. వాళ్ళకు కూడా అంటే జరీబు రైతులు అంటే అసైన్ భూములు ఉంటాయి కదా, ప్రభుత్వం యొక్క భూములు తీసుకొని ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి అనమాట. ఇవి ఏదైతే భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు పట్టాదారు రైతులు ఉంటారు కదా, వాళ్ళకు ఉండేటువంటి బెనిఫిట్స్ వీళ్ళకి లేవు. వీళ్ళ దగ్గర కూడా భూమి తీసుకున్నారు, 50-60 సంవత్సరాలుగా వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా మొదట్లో ఈ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకున్నప్పుడు పట్టాదారు ఉన్నటువంటి వాళ్ళకు రిటర్నబుల్ ప్లాట్స్ కానీ, సంవత్సరానికి ఇంత పేమెంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ వాళ్ళకు వర్తించినాయి, వీళ్ళకి లేవు. ఆ తర్వాత వీళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మేము వీళ్ళకి పట్టాదారు ఉన్నటువంటి రైతులకి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వీళ్ళకి కూడా ఇస్తామని చెప్పారు. ఇంతవరకు వాటికి సంబంధించి ఎక్కడ కూడా ముందుకు కదిలినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇక్కడ పూర్తి లిస్టు తయారు చేసింది లేదు, పెగ్ మార్కులు లేవు, సరిహద్దు రాళ్ళు లేవు. అంటే ఇప్పుడు పెగ్ మార్క్ అంటే అక్కడ ప్లాట్లు ఏ రైతుకు ప్లాట్ కేటాయిస్తే ఆ కేటాయించినటువంటి రాయి మీద, స్టోన్ పైన ఆ రైతు యొక్క పేరు, ఆ ప్లాట్ నెంబరు, సర్వే నెంబరు ఇవన్నీ ఉన్నాయనుకోండి, రైతు ఇప్పుడు అధికారుల దగ్గర పోయి అడుక్కొని పేపర్ మీద ఉంది కానీ ఇక్కడ లొకేషన్ ఎక్కడ ఉంది, నా ప్లాట్ ఎక్కడ ఉందని అడుక్కోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఆ రాయి చూసిన తర్వాత ఇది నా సర్వే, ఇది నా ప్లాటు అని గర్వంగా తన ఆస్తి ఇదని చెప్పి, అంటే ఒక శాశ్వతమైన గుర్తింపు అనమాట అది. అలాంటి గుర్తింపు ఎందుకు ఇవ్వడం లేదనేది రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఈ రైతుకు ఇది నీది అని చెప్పి ఒక గుర్తింపు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వీళ్ళ ఫెయిల్యూర్ కదా. వీళ్ళ ఫెయిల్యూర్ పెట్టుకొని దీని అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి అంటారు. రైతులు అంటున్నారు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామంటున్నారు, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు, కాంట్రాక్టింగ్లో వచ్చారని చెప్తున్నారు. ఏం జరిగింది? ఆ జరిగినటువంటి అంశాలకు సంబంధించి ప్రతి నెల మనం సిఆర్డీ అధికారులు వచ్చి, ఇప్పుడు జేఏసీ ఉంది, అమరావతి జేఏసీ ఉంది రైతులకు సంబంధించి, వాళ్ళతో కలిసి ఏ రకంగా ముందుకు వెళ్తుంది, రైతుల యొక్క పరిస్థితి ఏంటి దానికి సంబంధించి ఎప్పుడైనా చర్చించారా? పేరుకు మాత్రమే చర్చ. ఇట్లా ఏదైనా హడావుడి చేసినప్పుడు చర్చిస్తామంటారు, మళ్ళీ తర్వాత రారు అనే క్వశ్చన్ వీళ్ళ నుంచి రైజ్ అవుతా ఉంది. 18 నెలల కాలంగా ఏది కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా సీరియస్గా ముందుకు వెళ్ళాలని చెప్పి రైతులు కూడా గట్టిగానే నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో మరి వాళ్ళు 6 నెలలు టైం పెట్టారు, 6 నెలలు అన్నీ చేస్తామని చెప్పి. సో మరి వాళ్ళ 6 నెలల టైంకి వీళ్ళు ఒప్పుకుంటారా, లేకపోతే వీళ్ళు ఏదైనా కార్యాచరణకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారా అన్నది ఈ 4-5 రోజుల్లో తేలేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఫైనల్గా అమరావతి ఇష్యూ అయితే ఒక సీరియస్ టర్న్ తీసుకుందనడానికి ఇవన్నీ పెద్ద ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. సో ఇదే విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఖచ్చితంగా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.